మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏమిటంటే, గత 50-60 సంవత్సరాలుగా కృష్ణానదీ జలాల పంపకాలు, వాడకం, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విషయంలో, అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతోంది అనేది మనందరం గమనిస్తున్నటువంటి విషయం. దీని నుంచి ప్రజలకి, రెండు రాష్ట్రాల ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. కృష్ణానదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలో పోతున్నాయి, మనం ఎంత మేరకు ఉపయోగించుకునే కెపాసిటీ రెండు రాష్ట్రాలకి ఉంది, ఆ ఉన్న కెపాసిటీని ఏమాత్రం ఉపయోగించుకోగలుగుతున్నాం. 30 ఏళ్ల నాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా డెట్ ఇన్వెస్ట్మెంట్గా ఉండి దాని నుంచి ₹1 ప్రజలకు ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎటుపోయినట్టు, ఎవరు తిన్నట్టు, ఏ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మనం ఈ ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని పనులు మిగిలిపోయినాయి, దానికి అయ్యే ఖర్చు అంతా, ఇప్పటి వరకు పెట్టినటువంటి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు పెట్టాల్సినటువంటి ఖర్చు శాతం ఎంత, ఆ కాస్త ఖర్చు పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టినటువంటి వేలాది 10,000 కోట్ల రూపాయల డెట్ ఇన్వెస్ట్మెంట్ అంతా, దాని మీద కడుతున్నటువంటి వడ్డీలు ఎంత నష్టం చేస్తాయి అనే విషయాల మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వడం కోసం ప్రాజెక్టుల సందర్శనకి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాజకీయ పార్టీలు పొద్దుపోకపోతే, ఏ పని లేకపోతే, ఏ ఇష్యూ లేకపోతే నీళ్ల సమస్యను ఒక ఇష్యూ లాగా తీసుకుని దాని మీద ఒక పెద్ద ఎత్తున హోరెత్తి ప్రకటనల ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ప్రకటనలు ఏమీ మీరు నమ్మొద్దు, వాస్తవాలు ఏమిటో కొంచెం తరచి చూసుకోండి అని చెప్పి ఇరు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి నిపుణులకు కూడా మేము చేసే విజ్ఞప్తి, మీరు మీ తెలివితేటలు ఉపయోగించి ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి జాప్యం, దానివల్ల జరుగుతున్న నష్టం, ఏది సాధ్యం, ఏది అసాధ్యం, దేనికి అనుమతులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులకి అనుమతులు లేవు, పొలిటికల్ మెచ్యూరిటీ ఉంటుంది తప్ప కేవలం ప్రకటనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, తొడలు కొట్టడాలు, మీసాలు వెలియటాలు, సవాళ్లు విసరటాలు అనేది నీటిపారుదల రంగం బాగులు, రైతుల బాగులు ఉద్దేశించే పనులు కావవి. అవి కేవలం రాజకీయాలకు మాత్రమే పనికొస్తాయి. వాటి చాటున అనవసరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడం, కేవలం కాంట్రాక్టర్ల చొరవతో అవసరం లేనటువంటి, పనికిమాలినటువంటి ప్రాజెక్టులను డిజైన్ చేయడం, వాటికి శాంక్షన్లు ఇవ్వడం, హుటాహుటిని వాటికి నిధులు చెల్లించడం కూడా మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తాం. పోలవరం నదీ గర్భం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ అయితేనేమి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి శ్రీశైలం దగ్గర తలపెట్టబోయినటువంటి ఇంకొక ప్రాజెక్ట్ అయితేనేమి, ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయి. తెలంగాణలో కూడా ఇటువంటి ప్రాజెక్టులు చాలా ఉంటాయి. మనం ఇవాళ చూసాం కాళేశ్వరం పరిస్థితి ఏమిటి అనేది. కాబట్టి ఇదంతా ఏ రాష్ట్రమైనా ఇదంతా ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని రైతుల బాగు కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం ఆచితూచి ప్రయారిటీ ప్రకారం కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకుంటూ ఖర్చు పెట్టాలి తప్ప ఉద్వేగాలకు లోనయ్యో, ఓట్ల వేటలోనో, కాంట్రాక్టర్ల లబ్ధి కోసమో 10,000 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేయడం రాజకీయంగా తప్పిదమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే పాపం కూడా. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, వాటి నిర్మాణం ఎంతవరకు పూర్తయింది, ఏమేమి మిగిలి ఉన్నాయి, విషయాలు అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచుతాం. ప్రజల్లో ఒక చర్చ జరగాలి. సాగునీటి రంగ నిపుణులు కూడా దీని మీద ఆలోచించాలి, చర్చించాలి, ప్రజల ముందు పెట్టాలి. మేము వెళ్తున్నటువంటి ప్రతి చోట రైతు నాయకులు కానివ్వండి, సాధారణ రైతులు కానివ్వండి, సాగునీటి రంగ నిపుణులు కానివ్వండి, రిటైర్డ్ ఇంజనీర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ, ఈవెన్ రాజకీయ పార్టీ నాయకుల ప్రతినిధులు వచ్చినా కానీ ఆహ్వానిస్తాం. లక్ష్మీనారాయణ గారు అన్నట్టు తెలంగాణ నుంచి సాగునీటి నిపుణులు వచ్చినా కానీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. వాళ్ళకు కూడా జరుగుతున్నది ఏమిటి అనేది తెలియజేస్తాం. రాయలసీమలో ఈ రోజున నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం ఇప్పుడే మన కళ్ళెదురుగా కనిపిస్తుంది కాబట్టి మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ కృష్ణానది నీళ్లు నిల్వ చేసుకోగలం అనుకుంటే కేవలం రాయలసీమ, అలాగే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల సాగర్, సోమశిల, కందలేరు
ఈ నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి ఉపయోగించాల్సినటువంటి రిజర్వాయర్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉంది, ఆ రిజర్వాయర్లో నిల్వించిన నీళ్లు పొలాలకి పారించే కాలువల వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ కూడా రాయలసీమ ప్రయోజనాలను ఉద్దేశించి అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా రాజకీయాలకి అతీతంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను మేము వాలంటీర్గా ఎత్తుకెత్తుకుని ఈ ప్రాజెక్టు సందర్శన వెళ్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు మీడియా కూడా సహకరించాలని కోరుతున్నాను. తెలంగాణ సాగునీటి రంగ నిపుణులను కూడా పార్టిసిపేట్ చేయాల్సింది.